నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సీజ్ ద షిప్, సీజ్ ద రోడ్. రెండు పార్టీలు పరస్పరం చేసుకుంటున్న ఈ మాటల అస్త్రాలు, విసురుకుంటున్న మాటల అస్త్రాలు. ఆయన సీజ్ ద షిప్ అన్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సరే, ఆయన అంటానికి ఒక కారణం ఉంది. ఆ షిప్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు కాబట్టి సీజ్ ద షిప్ అన్నారు. ఆయన ఉద్దేశం షిప్ మొత్తం అని కాదు, ఇందులో ఉన్న అక్రమ నిల్వల్ని బయటికి తీసుకురావడం అనేది. సరే, ఆ పర్పస్ సర్వ్ అయింది. కస్టమ్స్ క్లియరెన్స్ ఇచ్చారు. షిప్కు 55 రోజుల తర్వాత ఇప్పుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే కొన్ని అంతర్జాతీయంగా ఉండే కొన్ని ఒప్పందాలు ఉంటాయి. ఆ ఒప్పందాలని భారత ప్రభుత్వం కూడా అమలు చేయాలి. ఒప్పంద ఉల్లంఘన జరగకూడదు కాబట్టి విదేశాలకు చేరాల్సిన బియ్యం లేకపోతే ఇతర వస్తువులు ఆ షిప్లో వెళ్ళిపోతాయి. ఇక్కడేమైంది? సీజ్ ద రోడ్. శ్యామల గారికి ఎవరు ఇచ్చారో ఐడియా? ఎలాగంటే ఇప్పుడు ఆ పార్టీలో అంత క్రియేటివ్ బ్రెయిన్స్ తోటి, మేధో సంపత్తి తోటి ఇలా ఐడియాలు ఇచ్చి స్క్రిప్ట్లు అందించే అంతటి గొప్ప వ్యక్తులు ఇప్పుడు ప్రస్తుతం లేరు ఆ పార్టీలో. వాళ్ళు వెళ్ళిపోయారు. సో మరి ఆమె ఆలోచన వచ్చిందేమో, సీజ్ ద రోడ్. ఏది? ఈ కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్ళే రోడ్ని సీజ్ చేయాలట. ఎందుకు చేయాలి? ఆ రోడ్డు మీద ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోయారు కాబట్టి. దానికి వైసీపీ ఏ కారణం? ఆ రోడ్డు ఇలా ధ్వంసం కావడానికి అని చెప్పేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళందరూ అంటాం మొదలెట్టేసరికి వీళ్ళు ఏమంటున్నారంటే, మొత్తంగా అసలు రోడ్డు సీజ్ చేస్తే సరిపోద్ది కదా, ఆ ప్రయత్నం ఎందుకు చేయరు? షిప్ను సీజ్ చేసిన వాళ్ళు రోడ్డును సీజ్ చేయడానికి వచ్చే ఇబ్బంది ఏంటి అని. అసలు ఓవరాల్గా ఇప్పుడు కూటమి నుంచి కానీ, కూటమి పక్షాల నుంచి కానీ, సోషల్ మీడియా నుంచి కానీ, ఎక్కువ మంది నెటిజన్స్ నుంచి కానీ, పైగా ఎక్కువ మంది విదేశీలో ఉన్న ఈ ప్రవాస భారతీయుల నుంచి కానీ వస్తున్న మాట ఏంటంటే, సీజ్ దిస్ బ్యాచ్. ఎవరే ఆ బ్యాచ్లో ఉంది? రోజా గారు, శ్యామల గారు, వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు. ఇలా నోరు పారేసుకుంటున్న వాళ్ళు అంతమంది ఉంటే అంతమందిని సీజ్ చేసేయండి అని. అంటే ఆ ఉద్దేశం, వాళ్ళ నోళ్ళకి తాళాలు వేసేయండి అని. రోజా గారు మాట్లాడతారు. సరే సరే అంటే పొలిటికల్గా ప్రతి అంశాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని చేసే ప్రయత్నంలో ఏమవుతుందంటే బూమ్రాంగ్ అవుతుంది. బొర్ర పడుతుంది వైసీపీ, ముక్కు పగులుతుంది పార్టీకి. సరే, ఆ అటెంప్ట్ చేసిన వాళ్ళు తెల్లారికల్లా వాళ్ళ మీద వస్తున్న ట్రోల్స్ చూస్తుంటే చాలా దారుణంగా ఉంటాయి. పొలిటికల్గా ఎదుర్కోవాలి. ఇది పొలిటికల్ బ్యాటిల్. రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు అనే ఒక మౌలికమైన అంశాన్ని విస్మరించేస్తుంది వైసీపీ. ఎందుకు విస్మరిస్తుందో తెలియట్లా. అధికారానికి దూరం ఏమన్నా బాధ, వేదన, ఆవేదన ఇవన్నీ కలగలిసి ఆ రకంగా వ్యవహరిస్తున్నారా, లేకపోతే దిశానిర్దేశం లేకుండా ఇలా మాట్లాడుతున్నారా? తమాషా ఏంటంటే, మొన్నటి వరకు నోరు పారేసుకున్న వల్లభనేని వంశీ, కొడాలి నాని ప్రస్తుతం ఆత్మరక్షణలో పడ్డారు. ఇంకొక ఆయన ఉన్నారు, నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన నెల్లూరు నుంచి. ఆయన కూడా జాగ్రత్తగా చెన్నైలో కాలక్షేపం చేస్తూ ప్రస్తుతానికి ఏంటంటే ఎవరికి కనపడకుండా అడపాదడపా నెల్లూరు వచ్చి వెళ్తున్నారట. సరే, ఎవరికి వాళ్ళు అలా డిఫెన్స్లో పడిపోయారు. ఇలా నోరు పారేసుకుంటున్న వాళ్ళు, నోరు జారుతున్న వాళ్ళు ఏమవుతుందంటే, వాళ్ళు అక్కర్లేని విషయాల్లో ఎక్కువగా ఫోకస్ పెట్టేసుకొని నోరు జారేస్తున్నారు. పర్యవసానం ఏంటి? ఈరోజు అపప్రద పాలు కావటం. సరే, సీజ్ ద రోడ్ అంటున్నారు యాంకర్ శ్యామల గారు. ఆ రోడ్డు వీళ్ళు అన్నారని కాదు, కానీ ఒక అద్భుతమైన రోడ్డు ధ్వంసం కావడానికి మీ పరిపాలన కారణం కాదా? శ్యామల గారు చెప్పాలి. ఇది జనం అడుగుతున్నారండి. ఇవాళ రేపు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవరేం మాట్లాడలా, సోషల్ మీడియాలో కడిగేస్తున్నారు. మరి ఆ కడిగేసే క్రమంలో మీకు ఎదురవుతున్న ఇటువంటి మాటల తూటాలకి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా శ్యామల గారు, లేదా వైసీపీకి చెందిన రోజా గారు, వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు? సరే, మీరిద్దరంటే ఏదో ప్రస్తుతానికి ఆత్మరక్షణలో మారు వేషాలు వేసుకుని తిరిగేస్తున్నారు కాబట్టి మీ మీద పెద్దగా ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ సీజ్ చేయాల్సిన బ్యాచ్లో మీ పేర్లు అయితే ఉన్నాయి. ఇవాళ రోడ్డును పోయేది నెత్తికి రాసుకున్నట్టు అయింది. అనవసరంగా అంశాన్ని మీరు టచ్ చేశారు. టచ్ చేసి ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. శ్యామల గారికి ఏంటంటే ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆవిడేదో మాట్లాడేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడిన మాటని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకెళ్ళి ఆవిడ మాట్లాడుతున్నారు. ఈ బైకులకి సైలెన్సర్లు తీసి చదువేగిపోండి, సినిమాలకి బీభత్సంగా వెళ్ళండి, ఇది చెప్పాలా ఆయన? అయ్యా, మీరు సినిమా ఈవెంట్లు కానీ సినిమాలకు కానీ వెళ్ళేప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, పరిసరాలను గమనించుకుంటూ వెళ్ళండి అని చెప్పారు.
రైట్. ఒకవేళ ఆ ఈవెంట్ సందర్భంగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని ఊహించి ఉండి ఉంటే వాళ్ళ రోడ్డుని ఆ ఒక్కరోజు క్లోజ్ చేసి ఉండేవాళ్ళేమో. ఎందుకంటే మనం ట్విన్ సిటీస్లో కానీ అలాగే పెద్ద పెద్ద నగరాల్లో కానీ చూస్తుంటాం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడు ఫ్లైఓవర్స్ని మూసేస్తారు. ఎందుకంటే ఎవరన్నా మందుబాబులు తాగేసి ఆ ఫ్లైఓవర్ల మీద వెళ్ళేప్పుడు ఏమైనా యాక్సిడెంట్లు చేస్తారనే భయంతో మూసేస్తారు. అలాంటి ఒక ప్రికాషనరీ మెజర్ వీళ్ళు తీసుకోలేరు గనక అని ఉంటే మీరు ముందు జాగ్రత్త చర్య తీసుకుంటే బాగుండేది, కానీ కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా వీళ్ళు మాట్లాడుంటే బాగుండేది. బట్ నోటికి ఎంత వస్తే అంత, చేతికి ఎంత వస్తే అంత, పెన్నుకి ఎంత వస్తే అంత, ట్విట్టర్లో ఎంత పడితే అంత అన్నట్టు పోస్టులు పెట్టేస్తే అంబటి రాంబాబు గారు ఆయన ట్వీట్ చేశారు. కానీ ఆయన ఏంటంటే ఆయన బేసిక్ ఏంటంటే భాష పట్ల కొంత ఇది అవగాహనను దాని మీద పట్టు ఉన్నవాడు కాబట్టి ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా ఓన్లీ పొలిటికల్ సెటైర్ మాత్రమే వదులుతుంటారు. అలాగే భాషని ఉచ్చాన్ని నీచాన్ని మరిచి మాట్లాడే వాళ్ళైతే ఈ నలుగురికి మంచి పేరుంది. ఇప్పుడు వీళ్ళందరినీ ఈ బ్యాచ్నే సీజ్ చేయాలని అంటే వైసీపీ ఇంతగా ఆత్మరక్షణలో పడిన సందర్భం అయితే గడిచిన సంవత్సరంలో లేదు. అల్లు అర్జున్ గారి పుష్ప వివాదాన్ని నెత్తినేసుకొని భుజానేసుకొని ఊరంతా తిప్పేసి అల్లు అర్జున్ని సేవియర్స్ మేమే రక్షకులం అన్నట్టు అల్లు అర్జున్ ఆయనే మీరు మా రక్షకులని ఆయనే క్లెయిమ్ చేయలేదని ఎక్కడ చెప్పలేదే. ఆయన ఆయన సినిమాలు చేసుకున్నారు. ఏవో సినిమాల్లో 4 డైలాగ్స్ దొరికితే అవి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కట్ చేసి ఇది మెగా ఫ్యామిలీని ఉద్దేశించి చేసినని మీరు ప్రచారం చేశారు. అక్కడే మీ పరుగు పోయింది. సో ఎందుకు ఇలాంటివి ఇక్కడ నేలకు పోయి నెత్తి రుద్దుకోవడం దేనికి? ఎందుకు చేస్తుంది వైసీపీ? దిశానిర్దేశం లేకపోవడం. ఎందుకంటే పవర్ సెంటర్స్ ఉన్న నలుగురు పవర్ సెంటర్లో ఉన్న ఆ నలుగురు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, రవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, వీళ్ళు ఏది చెబితే అది వేదం, వీళ్ళు ఏం చెబితే అది తందాన. పైగా ఈ నలుగురులో మళ్ళీ 40 గ్రూపులు. విజయసాయిరెడ్డి గ్రూప్ ఏం చేస్తుంది, సుబ్బారెడ్డి గ్రూప్ కన్నేసి చూస్తుంది. సుబ్బారెడ్డి గ్రూప్ ఏం చేస్తుందో సజ్జల రామకృష్ణారెడ్డి గ్రూప్స్ కన్నేసి చూస్తుంది. వీళ్ళ ముగ్గురు ఏం చేస్తున్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తారు. అండ్ ఈ నలుగురికి జరుగుతున్న విషయాలు పైన బాస్కి చెప్పడం తెలియదు, ఆయన పట్టించుకోడు. ఆయన ఏమనుకుంటారు, నేను ప్రజల్లోకి వెళ్తున్నాను కదా, ప్రజలకు నేను లక్షల బట్టలు ఇచ్చాం కదా, ఇదే కదా మనల్ని నెక్స్ట్ కూడా అధికారంలోకి తీసుకొచ్చేది. ముందర మీ చుట్టూ కోటరీ రూపంలో చేరిన బ్యాచ్ని సీజ్ చేసి మీరే పక్కన పడేస్తే పార్టీ ప్రక్షాళన జరుగుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి అడిగిన వాళ్ళు చెప్తున్నారండి. ఆయన అడగకపోయినా సరే మేము చెప్దామని ఇద్దరే చెప్తున్నారు అనమాట. సో ఇది మొత్తానికి ముందర బ్యాచ్ని సీజ్ చేసి పార్టీని ప్రక్షాళన చేసుకుని ఎంతో కొంత ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేపట్టాలనేది నెటిజన్ల సూచన.